మీకు శ్రీని గారికి అసలు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? 2022లో నేను పాలిటిక్స్ లోకి నాకు వాణి ఇన్వైట్ చేసినప్పుడు 2022లో నేను పాలిటిక్స్ లోకి డైరెక్ట్ గా రావడం జరిగింది. ఓకే. వచ్చినప్పుడు ఇంకా శ్రీనివాస్ గారితోనే నా ప్రయాణం పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది 2022 అక్టోబర్ నుంచి. ఓకే మ్యామ్. సో అంతకు ముందే ఫ్యామిలీస్ పరిచయాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారికి మాకు ఫ్యామిలీ పరిచయాలు, ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. టెక్కల్ అవునవును. అంటే దువ్వాడ శ్రీనివాస్, టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కలి. హ్మ్. సో అందరికి ముందు నుంచి అతను అందరికి తెలుసు కాబట్టి పర్సనల్ గా ట్రావెలింగ్ అనేది 2022 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంతకు ముందు నుంచి శ్రీనివాస్ గారు అంటే అందరికీ తెలుసు. అవునవును. సో పర్టికులర్‌గా మీకు ఏ సిట్యుయేషన్‌లో దువ్వాడ శ్రీని గారు బాగా నచ్చారు? లైక్ ఎనీ పర్టికులర్ సిట్యుయేషన్ ఏమైనా ఉందా అని? ట్రావెల్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు తనకి హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువ. శ్రీనివాస్ గారికి హ్మ్. ఎవరికైనా కష్టం ఉందంటే ఇతని ముందు చెల్లించిపోతారు. పేదవాడికి కష్టం అన్నా ఏదైనా సరే. అవును. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. హ్మ్. అసలు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు. చాలా ఫ్రాంక్ గా ఉంటారు. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం చాలా ఎక్కువ అతనికి. అండ్ ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో ఎవరికి ప్రలోభ పెట్టి లంచాలు తీసుకోవడం, ఇది భూ కబ్జాలు గాని ఇలాంటివి ఏవి కూడా చేయరు అనమాట. ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అవును. అవును. సో ఇలా తనలో నాకు బాగా నచ్చాయి. సో చా ఒక పొలిటిషియన్ లో ఇలాంటి క్వాలిటీస్ అనేవి ఎవరికి ఉండవేమో. మాక్సిమం చాలా మంది కరప్షన్ చేస్తూ ఉంటారు, చాలా మంది అన్ని చేస్తూ ఉంటారు, కానీ ఇతను అలాంటివి ఏవి లేకుండా చాలా నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తి కాబట్టి నాకు అవన్నీ అతనిలో బాగా నచ్చాయి క్వాలిటీస్. సో నిజాయితీ చూసి మీరు పడిపోయారంటారు. అండ్ మీ అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు లేదో నాకు తెలియదు. మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చెప్పండి. మీ లవ్ స్టోరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అనేది మేమంటూ స్టార్ట్ చేయలేదు. ఏమీ లేకుండానే వాణి క్రియేట్ చేసి ఏదో స్టోరీ ఉందని క్రియేట్ చేసి అందరికి ఆ ఆ, తను ఎలిగేషన్స్ చేసింది. అవును. అలా ఆమె ఆమె క్రియేట్ చేసింది లవ్ ఉంది అని అందరికి. ఆమె క్రియేట్ అంటే మా అభిమానాన్ని, అతని మీద ఉన్న నా అభిప్రాయాన్ని, అతని మీద ఇష్టాన్ని, గౌరవాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి చెప్పింది. సో ఆ విధంగా పోర్ట్రేట్ అయింది సొసైటీలో. సో సో తర్వాత కూడా బిఫోర్ దట్ అయితే మీకు మంచి ఫ్రెండ్ అలా మాత్రమే బిఫోర్ ఉండేవారు. దట్ అంటే మంచి చెప్పాను, మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్. ఫిలాసఫర్. నేను ఒక మంచి ఫ్యాన్ ని, అతనికి అభిమాని. నేను కూడా అందరూ ఈ లక్షల మంది ప్రజలు ఎలాగా అభిమానులు, నేను కూడా వన్ ఆఫ్ ద ఒక అభిమానిని అతనికి. ఓకే. సో ఆవిడ అలా పోర్ట్రేట్ చేయడం వల్ల మీకు స్టార్ట్ అయింది అంటారు. అండ్ మీలో ఆయనకి నచ్చే క్వాలిటీ ఏంటి? బాగా నచ్చే క్వాలిటీ? నాలోనా? ఆ. నాలో నచ్చే క్వాలిటీ మీరు ఎప్పుడైనా శ్రీనివాస్ గారికి ఇంటర్వ్యూ చేసి అడగండి. ఓకే. సో మీకైతే ఆయనలో నచ్చేది ఏంటి? లైక్ నిజాయితీ కాకుండా చెప్పాను కదా ఇప్పుడే, అతని అంటే సిన్సియారిటీ, నిజాయితీ. అతని హానెస్టీ, అతని హ్యుమానిటీ. మ్మ్. సిన్సియారిటీ, హానెస్టీ, హ్యుమానిటీ, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్రాంక్నెస్, ఇవన్నీ అతనిలో నాకు చాలా ఇష్టం. ఓకే. ఓకే మ్యామ్. అండ్ మేము విన్నది ఏంటంటే మీకు ఏవో ముద్దు పేర్లు ఉన్నాయి అని విన్నాము. అంటే మీరు కూడా మొన్న కాల్ మాట్లాడుతూ అన్నారు. ఒకసారి అది యాక్చువల్ గా చెప్తారా? శ్రీనివాస్ గారికి నేను రాజా అని పిలుస్తాను. రాజా ఓకే. అని పిలుస్తాను యాక్చువల్ గా. మ్మ్. ఎందుకంటే అతనికి ఒక కింగ్ కు ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి నేను అతన్ని రాజా అని సంబోధిస్తూ ఉంటాను. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా నేను తనకి రాజా అనే పిలుస్తూ ఉంటాను. రాజా రాజా అని పిలుస్తూ ఉంటాను. ఓకే. ఆయన తను నా తను నన్ను రాజు అని ఎందుకు పిలుస్తారంటే, నా మాధురి, నా పేరు యాక్చువల్ నేమ్, రిజిస్టర్డ్ నేమ్ మాధురి, కానీ నాకు ఇంటి అమ్మవారి పేరు రాజలక్ష్మి అని పేరు ఉంది కాబట్టి ఓకే. ఇంట్లో నన్ను అభిమానించే వ్యక్తులు, నాకు దగ్గర వ్యక్తులు, నానమ్మ, అమ్మ, ఇలా అందరూ రాజు అని పిలుస్తారు కాబట్టి శ్రీనివాస్ గారు కూడా నన్ను కొంచెం ఇలా ఈ విధంగా ఇష్టపడతారు కాబట్టి తను కూడా నాకు రాజు అని పిలుస్తారు. సో ఈ రెండు క్యూట్ నేమ్స్ ఇలా సింక్ అయ్యాయి అంటారు. రాజా రాజు యాక్చువల్లీ బాగుంది. ఇది వినడానికి కూడా బాగుంది. మీరంతా రాజా రాణి చూస్తుంటారు, రాజా ఆ. రాజు రేర్ గా చూస్తారు. అది ఇప్పుడు మన రాజా రాజుని చూస్తున్నాం. అంతే లక్ష్మి. యా. అండ్ మీరు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు? శ్రీనివాస్ గారు నేనా అవును. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా, టెంపుల్స్ అన్ని కూడా చూసాం మాక్సిమం అన్ని. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఎక్కువగా తిరుపతి అంటే క్యాడర్ ఎక్కువ మంది స్వామి దర్శనం అడుగుతూ ఉంటారు, కార్యకర్తలు, ప్రజలు అందరూ. సో ఓకే. వాళ్ళని ఎవ్రీ మంత్ తీసుకెళ్లి చాలా మందికి దర్శనాలు చేయించేవాళ్ళం. ఆ విధంగా తిరుపతి చాలా సార్లు వెళ్ళాం. ఓకే. షిరిడి,
కేరళ ప్లేసెస్ అన్ని చాలా ప్లేసెస్ అన్ని తిరిగాం, హైదరాబాద్ అంతా, చెన్నై, ఓకే. వయనాడ్.